రోమాపత్రిక 12వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుతున్నాను, వినండి. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆమేన్. దేనియందు తీవ్రత కలిగి? ఆత్మయందు తీవ్రత కలిగిన వారై ప్రభువును సేవించుడి. ఆ తరువాత మాట్లాడుతున్న మాట, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి యుండుడి. దేవుని సేవకుడు మాట్లాడుతున్న మాట, ఆత్మయందు తీవ్రత గలవారై. తీవ్రత అన్నదాన్ని, ఆ మాట కన్నా మించిన పదం ఇంకోటి ఉంటుందా? దేనినైనా ఒక భావోద్వేగాన్ని మనం వ్యక్తపరిచేటప్పుడు బాధగా ఉందండి అనంటే అదొక మోతాదులో, అంటే ఒక లెవెల్లో ఉన్న బాధ. అదే నేను చాలా బాధగా ఉన్నానండి అనంటే అందరూ పడే బాధ కన్నా కొంచెం ఎక్కువ బాధపడుతూ ఉన్నారని. నేను తీవ్రమైన ఇబ్బందుల చేత బాధపడుతున్నానండి అనంటే పట్టలేనంత, తట్టుకోలేనంత, ఓర్చుకోలేనంత, సహించలేనంత శ్రమ నేను అనుభవిస్తున్నాను అని మన బాధను ఎదుటి వ్యక్తికి అర్థమయ్యడానికి, నేను చాలా బాధతో ఉన్నాను అని తెలియపరచడానికి తీవ్రత అనే పదాన్ని వాడతాం. తీవ్రమైన బాధతో, దుఃఖముతో, కష్టంతో నేనున్నానంటాం. అదే సంతోషంగా ఉంటే నేను పట్టలేనంత ఆనందంగా నేను ఉన్నాను అంటే, ఇంత అని చెప్పడానికి సరిపోనంత ఎక్కువ సంతోషంతో నేనున్నాను అని. ఇక్కడ భక్తుడు కూడా అందరికీ అర్థమయ్యే భాషలో అంటూ ఉన్నాడు, ఆత్మయందు తీవ్రత గలవారై మీరుండుడి అని. ఎప్పుడు, ఏ సమయంలో, ఏ సందర్భంలో, ఎట్లాంటి పరిస్థితుల మధ్య అని ప్రశ్నిస్తే వెంటనే సమాధానం ఇస్తా ఉన్నాడు భక్తుడు. ఇదిగోండి, నిరీక్షణ గలవారై సంతోషించుచు. ఎప్పుడు? శ్రమల యందు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపరుద్దాం. ఎప్పుడు అనంటే శ్రమల యందు ఆత్మ తీవ్రత గలవారై ఆత్మయందు సంతోషించుచు మీకున్న సమస్యలు, మీకున్న బాధలు ప్రభువుకి ప్రార్థనల రూపంలో తెలియపరచండి. ఈరోజు ఆ మాట విన్నప్పుడు చాలామందికి ఒక మనసు కలుగుతుంది, ఎప్పటి నుండో ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఎప్పటి నుండో ఉపవాసాలు ఉంటా ఉన్నాం, ఎప్పటి నుండో ప్రభువుకి సన్నిధానానికి వెళ్తూ ఉన్నాం, కానుకలు ఇచ్చుకుంటూ ఉన్నాం, అప్పులు తీరడం లేదు, జబ్బులు తగ్గడం లేదు, కుటుంబం కట్టబడడం లేదు, పిల్లల భవిష్యత్తు బాగాలేదు, పరిస్థితులు అనుకూలంగా లేవు. ఏంటోనండి. ఈ రోజున అట్లాంటి మనసుతో నీవు వస్తే ప్రభువు సేవకుడు అంటూ ఉన్నాడు, ఆత్మయందు తీవ్రత గలవారై. ఆ శ్రమలో సహితం దేవునికి విశ్వాసముతో నా బ్రతుకు మార్చబడుతుంది. ఈరోజు బాగాల, రేపనే రోజు నా ప్రభువు నా బ్రతుకుని బాగు చేస్తాడు, నాకు స్వస్థతనిస్తాడు, నాకు సంతానం ఇస్తాడు, నా కుటుంబాన్ని కడతాడు, నాకు సంతోషాలను ఇస్తాడు, నా పరిస్థితులు మెరుగుపరిచి సాక్షిగా నన్ను ఉంచుతాడు అని నిరీక్షణ గలవారే ప్రార్థనలను చేయుడి. ఎప్పుడు? శ్రమలో ఉన్నప్పుడే. ముసుగులో గుద్దులాటలేదు. ఇక్కడ ముసుగులో గుద్దులాటలేదు. దేవుణ్ణి నమ్ముకుంటే అన్ని బాగానే ఉంటాయన్న ముసుగు వేసి దేవుని దగ్గరకు రండి అని చెప్పడానికి ఇక్కడ ఏమీ లేదు. భక్తుడు మాట్లాడుతున్నాడు విశ్వాసులతో. ఒక విశ్వాసవి నీవైతే నీతో ప్రభువు మాట్లాడుతున్నాడు. ఎంతకాలం అనంటే నీ బాధ, నీ కష్టం, నీ శ్రమ తొలగేంత వరకు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపరుద్దాం. యేసు ప్రభుని నమ్ముకుంటే అప్పులుండవు, జబ్బులుండవు అని నేను చెప్పడానికి నేను రాలా. ఉన్న వాస్తవం, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కష్టాలుండవు, ఏ సమస్య ఉండదు. హైవే మీద వాల్వో బస్సులో వెళ్తూ ఉంటే ఎంత సంతోషంగా సాఫీగా ప్రయాణం సాగిపోతుందో, అట్లాగుననే
యేసు ప్రభువుని నమ్ముకుంటే, విశ్వాసం ఉంచితే మన బ్రతుకు అంత సాఫీగా వెళ్ళిపోతుందని నేను చెప్పడానికి రాలా. ఎందుకనంటే నేను చెప్పినా అబద్ధమే, అది ఎవరు చెప్పినా అబద్ధమే. బైబిల్ చెప్తూ ఉంది, నీకు బాధ కలిగినప్పుడు, నీకు శ్రమ కలిగినప్పుడు, నీకు శోధన ఎదురైనప్పుడు ఆత్మయందు తీవ్రత గలవారై నిరీక్షణ. అసలు అంత చక్కటి మాట చూసారా? నిరీక్షణ అంటే నేను చెప్తాను వినండి. నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇద్దరు స్నేహితులు, ఒకరు పట్టుదల కలిగి ఒకరు పట్టుదల లేకుండా. పట్టుదల కలిగి ఒకసారి ఇద్దరు కలిసి ప్రయత్నం చేశారు, ఇద్దరు విఫలమయ్యారు. వారిలో ఒకరు పట్టుదల కలిగి బాగా చదివి మరొకసారి రాశారు, పాస్ అయ్యారు, అనుకున్నది చదువుతూ ఉన్నారు. అరే, మనం ఇంత చదివాము, కష్టపడి మన ప్రయత్నంలో విఫలమయ్యాం, ఇంకా రేపు రాసిన కూడా అంతే కదా, సంవత్సరం అయిపోతుంది, మనం చదువుకున్నది మర్చిపోతాం, గుర్తుండదు, ఎందుకు వచ్చిందిలే, వేరే చదువుకుందాం, వేరే మార్గంలోకి వెళ్ళిపోదాం అనుకొని ఒక స్నేహితురాలు కనుక, ఒక స్నేహితుడు కనుక పట్టుదలను కలిగి ప్రయత్నించి సఫలమైతే, ఇంకొకరేమో పట్టుదల లేక ఇక ప్రయత్నించినా వ్యర్థమే అని విడిచిపెడితే, ఆశపడింది పొందుకోగలుగుతుందా? ఆశపడిన దాన్ని పొందుకోగలుగుతారా? పొందుకోలేరు. పట్టుదల, ఈ నిరీక్షణ రెండు ఒకటి. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని కనపరుద్దాం. పట్టుదల కలిగి, ఈ మాట గనక మన మాటల్లో మార్చుకుంటే, పట్టుదల కలిగి విడిచిపెట్టకుండా సంతోషిస్తూ శ్రమలలోనే ప్రభువుకి ప్రార్థన చేయండి. ఏం చేయబడతారు? పట్టుదల కలిగి ప్రయత్నిస్తే, ఒక్కసారి కాకపోతే 2 సార్లు, 2 సార్లు కాకపోతే 3 సార్లు, 3 సార్లు కాకపోతే 4 సార్లు, ఒక్కొక్కడు 6 సార్లు, 7 సార్లు, 10 సార్లు ప్రయత్నం చేసి విఫలమయ్యి 11వ సారి అయినా సఫలమయ్యి, ఇదిగో ఈ రోజున నేను ఆశించిన స్థితిలో ఉన్నానని చెప్పేవాళ్ళు లేరా? ఈ రోజున చూడండి, ఎలక్షన్స్ అయ్యాయి. పట్టుదల కలిగి మొదటిసారి డిపాజిట్లు లేకుండా ఓడిపోయిన వాళ్ళు, రెండవసారి ప్రయత్నించి రెండవసారి కూడా వాళ్ళు విఫలమైన వారు, మూడవసారి కూడా ప్రయత్నించి సఫలమయ్యారా లేదా? అలాగుననే జీవితంలో కూడా, ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు చెబుతున్న మాట, సేవకునితో మాట్లాడిస్తున్న మాట, మీరు పట్టుదల కలిగి నిరీక్షణ కలిగి సంతోషించుచు శ్రమల యందు ప్రార్థన చేయండి, పరిస్థితులు అనుకూలపరచబడతాయి. యేసు నామములో గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపరుద్దాం. ఈ రోజున నువ్వెంత దూరం నుండి వచ్చినా, ఎంత భారంతో వచ్చినా, ప్రియ దేవుని బిడ్డ, కొన్నిసార్లు మన మేధస్సుకు అందని ఆ అద్భుతాలను దేవుడు జరిగిస్తాడు. మనం అనుకున్నవి ఒకటి, జరిగేది ఇంకొకటి అన్నట్లు జరుగుతూ ఉంటాయి. ఈ రోజున కళ్ళ కొట్టొచ్చినట్టు కనపడుతుంది ప్రతి ఒక్కరికి కూడా. అనుకున్నది ఒకటి, ఎలక్షన్లో జరిగింది ఇంకొకటి. మనం ఒకటి తలుస్తాం, దేవుడు ఇంకొకటి తలుస్తాడు. ఏది జరిగినా మన ఆశీర్వాదమునకే అని మనం తీసుకోగలగాలి. హల్లెలూయా. ఏది జరిగినా అది మంచికే అని మనం భావిస్తే అంతా మంచిగానే ఉంటుంది. లేదు, కాదు, కూడదు అని అనుకుంటే అది ప్రాణాల వరకు, ప్రాణం పోయేంతవరకు తీసుకుపోతుంది. ఒకరోజంట ఒక తెలివిగలవాడు, బాగా చదువుకున్నవాడు రోడ్డు మీద వెళ్తూ ఉండగానంట మంచి సర్టిఫికేట్ ఇస్తారు తెలుసు, నెత్తి మీద ఒక నల్లటి టోపీ పెట్టి ఒక కోటు వేసి చేతికి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. అట్లాంటి మేధావి, బాగా తెలివి ఉన్నవాడు ఒక రోజునంట బయలుదేరి నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉంటే, నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తుంటే కాళ్ళకి పొదడ్డు వచ్చిందంట. అది చూసిన అతనికంట, ఇదేంటి ఇంత సన్నటి తీగలకి ఇంత పెద్ద పుచ్చకాయలు దేవుడు సృష్టి అంటున్నారు, ఏంటో విచిత్రం, విడ్డూరం అనుకొని ముందుకు నడుచుకుంటూ వెళ్ళాడంట. కొంత దూరం వెళ్ళాక పైన నేరేడుకాయలు చూసాడంట. అది చాలా పెద్దగా ఎత్తుగా ఉందంట, దాని కాయలేమో చిన్నగా ఉన్నాయనంట. అప్పుడు ఈ మేధావి అనుకుంటున్నాడంట, పాపం దేవుడికి నాలాంటి తెలివి లేదేమో, పాపం కనీసం మంచి పియ్యని పెట్టుకున్న దేవుడికి బాగుండేది, తెలివి తక్కువడు దేవుడు ఇంత సన్నటి తీగలకేమో పెద్ద పుచ్చకాయలు పెట్టాడు, అంత పెద్ద చెట్టుకేమో చిన్న నేరేడుకాయలు పెట్టాడు. పాపం అనుకుంటా ఇంకో 4 అడుగులు ముందుకు వేసాడంట. 4 అడుగులు ముందుకు వేయగానే ఆ పైన ఉన్నటువంటి
ఆ నేరేడుగాయలు డబెల్ 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 అని నెత్తిపై పడ్డాయంట. నెత్తిపై పడేటప్పుడు దేవునికి స్తోత్రం. ఇవి నేరేడుకాయ కాబట్టి సరిపోయింది, కానీ అదే పుచ్చకాయ అయితే నా తలకే పగిలిపోయేది అనుకున్నాడంట. హల్లెలూయా. దేవుని సృష్టి చాలా విచిత్రమైనది. బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది 11వ అధ్యాయం 33వ వచనంలో, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపరుద్దాం. హల్లెలూయా. ఆహా దేవుని బుద్ధి బాహుల్యములు ఎంతో గంభీరములు, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపరుద్దాం. హల్లెలూయా. ఆయన బుద్ధి బాహుల్యము గంభీరమైనవి. ఆ తరువాత అంటున్నటువంటి మాట, ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు, ఎవడు లేడు. ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపరుద్దాం. హల్లెలూయా. ఈరోజు సమస్తము ప్రభు యొక్క జ్ఞానమును బట్టి కలిగి ఉన్నవి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఆయన యొక్క గంభీరమైన కార్యములను ఒక నరుడు పరిశోధించి పరిశీలించి పరీక్షించి తెలుసుకోవాలని గనక పూనుకుంటే అతడి యవ్వనము, అతని వృద్ధాప్యము, అతడు తెలుసుకునే ప్రయత్నంలోనే తన వయసునైతే కరగ తీసుకుంటాడు. కానీ దేవుని సృష్టిలో పావల భాగాన్ని కూడా బాహుగా తెలుసుకోలేడంటే. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని కనపరుద్దాం. హల్లెలూయా. దేవుడు చాలా గొప్పవాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నాకే ఎందుకు అన్న ప్రశ్న నీకు వస్తే, ప్రభు బిడ్డ, నీ జీవితంలో నిన్ను అలుముకొని నీ కష్టం, ఈ బాధ నిత్యము నీతో ఉండడం కోసం కాదు. ఒక బిడ్డకి ఎగ్జామ్ పెడితే పాస్ అయితే ఆ పై చదువులు చదువుకోవడానికి ఎలాగున ఉపయోగకరంగా ఆ పరీక్ష ఆమెను ఆ పై చదువులు చదవడానికి అర్హురాలిని చేస్తాయో, నీ జీవితంలో కూడా ఇప్పుడున్న ఈ స్థితిలో మునుపు లేవు. నువ్వు కలిగి ఉన్న మునుపటి స్థితి అంతకుముందు లేదు. మొన్నున్న స్థితి ఈరోజు నీకు లేదు. గొప్పగా ఉన్నావు. ఈ రోజున్న స్థితిలోనే రేపు కూడా ఉండాలని నువ్వు అనుకుంటుంటే, నా ప్రభు అంటున్నాడు, నిన్ను విశ్వాసములోను నీ ఆత్మీయ జీవితంలోనూ నీ యొక్క ఈ భౌతిక పరమైన ఈ జీవితంలోనూ నిన్ను దేవుడు ఒక మెట్టు ఎక్కించడానికి, ఇంకొక స్థితికి ముందుకు తీసుకువెళ్ళడానికి నీకు పెట్టిన పరీక్షే ఈ రోజున నువ్వు అనుభవిస్తున్న శ్రమ. దీనిలో నీవు నమ్మకంగా ఉండు, దీనిలో నీవు విశ్వాసంగా ఉండు. దేవుడు నిన్ను జయింపజేస్తాడు, తనతో కూడా సంతోషించే గొప్ప కృపనిస్తాడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపరచండి. భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఈ రోజున విశ్వాసములో నీవు బలపడుట కొరకు 8వ అధ్యాయము రోమాపత్రిక 28వ వచనం అందరికీ తెలిసిన మాట, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. గట్టిగా చప్పలు కొడదామా. మేలు కలుగుట కొరకే తప్ప కీడు కోసం కాదు. ఈరోజు మేలును చూడక బాధతో కష్టంతో బ్రతుకుని భారముగా కొనసాగిస్తున్న బిడ్డలు, ఈరోజు ఈ మాట, దేవుని మాట వినండి. నీవు దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని సన్నిధానమునకు వచ్చావు. ఆయనను ప్రేమిస్తే నిన్ను విడిచిపెడతాడని నువ్వు అనుకుంటున్నావా? ఒకవేళ నువ్వు గనక నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కానీ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడో లేదో, నేను ఆరాధిస్తున్నాను కానీ ఆయన నా మీద మనసు కలిగి ఉన్నాడో లేదో, నేను ఆయనకు ప్రార్థిస్తున్నాను కానీ నా ప్రార్థనల పట్ల ఆయన ఆసక్తి చూపుతున్నాడో లేదో అని నువ్వు అనుకుంటే, నా ప్రియ దేవుని కుమార్తె, ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడొచ్చాడు. ప్రాణాన్నే నీ కోసం పెట్టాలనుకున్నవాడు నీకున్న అవసరతలు తీర్చడా? నిన్ను రక్షించడం కోసం తను బలైపోయినవాడు, తనంతట తానే తన ప్రాణాన్ని బలిగా అర్పించినవాడు, నీ బాధల నుండి విడిపించాలి, నిన్ను బాగుగా ఉంచాలన్న మనసు ఆయనకు లేదని నువ్వు అనుకుంటున్నావా? లేదు.
ఈ రోజున అట్లాంటి మనసు ఉంటే నువ్వు మానేసే, ఈరోజు ఇక్కడే విడిచిపెట్టేసేయి. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. ఆమేన్. ఈ రోజున నీ జీవితంలో మేలు జరగబోతా ఉంది. ఆమేన్. దేవుడు నీ జీవితాన్ని మేలుల బాటలో నడిపించబోతున్నాడు. ఆమేన్. ఈరోజు ఈ మాటను నువ్వు హృదయంలో పెట్టుకొని వెళ్ళు. అభిషేకింపబడి నువ్వు వెళ్ళబోతూ ఉన్నావు. ఎంతమంది దేవుని యొక్క దీవెనలు పొందుకొని సాక్షులుగా ఉంటున్నారు తెలుసా? మొన్నటి రోజున ఎవరో ఒక బిడ్డ వచ్చి సాక్ష్యం చెప్తా ఉంది, నాకు గర్భఫలం లేక ఈ ప్రార్థనకు వచ్చాను, ఇక్కడికి వచ్చిన తర్వాత నా కుటుంబం బాగున్నాం, దేవుడు నా గర్భాన్ని ముట్టాడు, నా గర్భాన్ని తెరిచాడు అని ప్రార్థన అయిపోయిన తర్వాత కనపడింది. ఆమె యొక్క సాక్ష్యం రాబోయే రోజుల్లో మనందరం కూడా వినబోతున్నాం. ఇక్కడ పెట్టిన ఈ ప్రార్థన వలన చాలామంది బలపడి విశ్వాసంతో ప్రార్థనలకి నమ్మకంగా వస్తూ ఉన్నారు. ఈరోజు ఈ ప్రార్థన అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంది. మేము కర్నూల్లో పెడతా ఉన్నప్పుడు ఇక్కడ నుండి రామకృష్ణ అనేటటువంటి ఒక వ్యక్తి వస్తూ అతడు ఎన్ని సమస్యలతో పుట్టాడు, సమస్యలతో వచ్చాడు. అప్పులు, అవమానాలు, తన బిడ్డల బ్రతుకులు బాగోక, కుటుంబ పరిస్థితి అంతంత మాత్రమే, బలహీనతలో, ఆ కోర్టు సమస్యలతో కృంగిపోతూ వచ్చాడు. ఒక్క సమస్య కాదు. దేవుడు ఈ రోజున అతనికి అప్పులు తీర్చుకోగా, నూతనమైన ట్రాక్టర్ కొనుక్కోగా, పనులు చేతి నిండా ఉండగా, బాగా సంపాదించుకుంటూ ఉండగా, పిల్లల జీవితాలు కట్టబడి వాళ్ళు కూడా బాగా బ్రతుకుతూ ఉండగా, ఈ రోజున మేము ఎటు వెళ్తే అటు, ఎక్కడ నిలబడితే అక్కడ మా వెంట నడుస్తూ ఉన్నాడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపరచండి. సాక్షులే కదా, సాక్ష్యమే కదా, నాకు తెలుసు కాబట్టి ఆ పేరు పెట్టి చెప్తా ఉన్నా. ఈరోజు మీ పరిస్థితులు ఏమై ఉన్నప్పటికీ కూడా, మీ పరిస్థితులు ఏమై ఉన్నప్పటికీ కూడా, నువ్వు ఈ రోజున దేవుణ్ణి ప్రేమించి బాధలు ఉన్నా, కష్టాలున్నా, పనులను విడిచిపెట్టుకొని ప్రార్థనకు వచ్చావు. నువ్వు ప్రార్థనకు వచ్చావు ప్రభు నన్ను దీవిస్తాడని. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, దేవుడు నిన్ను వదిలిపెట్టాడు, దేవుడు నిన్ను పట్టుకుంటాడు, బలపరుస్తాడు, దీవిస్తాడు. దేవుని సేవ కోసమని చెప్పి అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ ప్రార్థనకని చెప్పి మీరు అందరూ వచ్చారే, ఈ ఒక్కరోజు మీరు మాతో ఉంటారు, కానీ మేము ప్రతిరోజు జనాలతోనే తిరుగుతూ ఉన్నాం, జనాల్లోనికి వెళ్తున్నాం, జనాలకు ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. మీరు అక్కడక్కడ ఆయా ప్రాంతాలలో మేము చేస్తున్న ప్రార్థనలకు వచ్చి దీవించబడిన వారి సాక్ష్యాలను మీరు టీవీలలో చూస్తూ ఉన్నారు. పిల్లలు పుట్టరు, 2 ట్యూబ్స్ క్లోజ్ అయిపోయినాయి, నువ్వు ఐవీఎఫ్ చేయించుకోవాలని చెప్తే ఐవీఎఫ్ చేయించుకోవడం కోసం అని హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఆ ట్రీట్మెంట్ అని, ఈ ట్రీట్మెంట్ అని, వాళ్ళు చేసిన ట్రీట్మెంట్స్కి ఆ 2 ట్యూబ్స్లో కూడా నీరు చేరితే ఇన్ఫెక్షన్ అయిపోతే, అమ్మ ఆ ఇన్ఫెక్షన్ అయిపోయిన ట్యూబ్స్ని కనుక తీసేయకపోతే నీకు ప్రాణానికి ప్రమాదం అని అంటే, ఆ 2 ట్యూబ్స్లో ఒక ట్యూబ్ని తీసేశారు, ఇంకోటి కూడా తీసేయాల్సి వస్తుందేమో అని అనుమానం పెట్టినప్పుడు విశ్వాసంతో ఈ అంజూర పండుగ రాగా దేవుడు గర్భాన్ని తెరిచాడు. కర్నూల్లో ఆమె గర్భాన్ని తెరిచాడు. పిల్లలే పుట్టరని వైద్యులు చెప్పి విడిచిపెడితే ఆమె గర్భాన్ని తెరిస్తే చక్కటి కుమార్తెను దేవుడు అనుగ్రహిస్తే ఆ బిడ్డకు 1 నెల క్రితమే అనుకుంటే నేను పేరు పెట్టానండి. హల్లెలూయా. పెళ్ళై ఎన్ని సంవత్సరాలు? దగ్గర 18 సంవత్సరాలు. వైద్యులు కూడా విడిచిపెడితే ఇక్కడికి ఈ ప్రార్థనకు రాగా మేలు పొందుకుంటా ఉన్నారు. ఎట్లాగా తల్లి? నేనేమన్నా మందులు ఇస్తా ఉన్నానా? నేనేమన్నా మీకు నాటు వైద్యం చేస్తూ ఉన్నానా? నేనేమీ చేయడం లేదు. నోటిలో ద్రాక్షారసం పోస్తున్నా, ద్రాక్షారసాన్ని మిమ్మల్ని త్రాగమంటున్నా. అభిషేకం ఇస్తున్నా, ఆశీర్వదించబడాలని ప్రార్థించి అంజూర ఫలాన్ని ఇస్తా ఉన్నా. ఆ ద్రాక్షారసాన్ని నేను ఇవ్వకపోతే నువ్వు కూడా బయట కొనుక్కోవచ్చు, అది నీకు దొరుకుతుంది. అదేమి నా ఆకాశం చూడబడింది కాదు. నేను అభిషేకం ఇచ్చే తైలం నేనే కాదు, నువ్వు రోడ్డు మీదకి వెళ్ళినా నువ్వు బొర్రని తెచ్చుకోవచ్చు, అది నీకు దొరుకుతుంది. అంజూర పండు నేనే ఇవ్వాలా? నువ్వు రోడ్డు మీదకి వెళ్ళి నుంచుంటే ఎక్కడ చూసినా అంజూర పండ్లు కనపడతాయి, నువ్వే కొనుక్కొని తినొచ్చు. అద్భుతం ఎక్కడి నుండి జరుగుతుంది అనంటే, అద్భుతం ఆ పండుని బట్టో, తల మీద పోసే తైలాన్ని బట్టో, నువ్వు త్రాగే ద్రాక్ష రసాన్ని బట్టో కాదు.
దేవుడు తన సేవకుని మాటను రూఢిపరుస్తాడంట. సేవకుడు ఆశీర్వదిస్తాడంట. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపరుద్దాం. ఎవరి వలన ఈ అద్భుతాలను దేవుడు జరిగిస్తున్నాడనంటే ఇవ్వబడే ఫలాన్ని బట్టో, త్రాగే ద్రాక్షరసాన్ని బట్టి కాదు, ఆ ద్రాక్షరసాన్ని ఫలాన్ని ఇస్తున్న సేవకుని ప్రార్థనను బట్టి. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపరుద్దాం. హల్లెలూయా. ఈరోజు మీ మధ్యలో కూడా నేను వచ్చాను అని అంటే కారణం నా అంతటి నేను రాలా, దేవుడు పంపిస్తే వచ్చా. ఆమేన్, ఆమేన్. దేవుడు మీ మధ్యకు ఈ ప్రార్థన పెట్టాలని మాకు ప్రేరేపణనిచ్చి మమ్మలను పరిస్థితులు అనుకూలపరిచి పంపిస్తే మేము ఇక్కడికి వచ్చాం. ఈ రోజున మీరు ఎంతమంది వచ్చారనంటే గల కారణం ఒకటే, ఈ ప్రార్థన విలువైనది అని, శక్తి కలిగినదని, ఈ ప్రార్థనలో పాల్గొంటే దీవించబడతామని. ఓ బిడ్డ, ఓ దేవుని కుమార్తె, దేవుని కుమారుడా, నువ్వు అప్పులతో వచ్చినా, జబ్బులతో వచ్చినా, కుటుంబ సమస్యతో వచ్చినా, కోర్టు సమస్యతో వచ్చినా, సంతానలేమితో వచ్చినా, నువ్వు దేనితో వచ్చినా దేవుడు ఈ ప్రార్థనలోని ఆశీర్వాదము చేత నిన్ను ఆశీర్వదించి సాక్షిగా నిలబెడతాడు. ఆమేన్. ఈ ప్రార్థనల యొక్క ప్రతిఫలాన్ని నువ్వు అనుభవించేలాగున దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. విడిచిపెట్టడు. అనేకులను దీవిస్తున్నట్లుగా నీ రోజున నిన్ను కూడా నా ప్రభువు దీవిస్తాడు. హల్లెలూయా. ఒక సేవకుడు ప్రార్థిస్తే అద్భుతాలు జరగాలి అని అంటే ఆ సేవకునికి దేవుడు తోడై ఉండాలి. ఆమేన్. మనుషులు మాయా మాటలు చెప్పొచ్చు, నాలో శక్తి ఉందని. నేను చెప్తాను, నాలో శక్తి లేదు, కానీ నాకు అధికారం ఉంది. ఏ అధికారం ఇది? దేవుడు ఇచ్చిన అధికారము. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం. ఈ అధికారమును వినియోగిస్తే రోగులు స్వస్థపరచబడతారు. అధికారమును వినియోగిస్తే దురాత్మలు విడిచి పారిపోతాయి. ఆమేన్. ఈ అధికారమును వినియోగిస్తే చితికిపోయిన బ్రతుకులను దేవుడు తిరిగి మరలా బలపరుస్తాడు. ఆమేన్. ఈ రోజున యేసు ప్రభు యొక్క మార్గంలో నడుస్తున్న ఒక సేవకునిగా ఎంతకాలం బ్రతికామన్నది ముఖ్యం కాదు, బ్రతికినంతకాలం ఎంతమందికి ఆశీర్వాదంగా ఉన్నామన్నదే లెక్క. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపరుద్దాం. ఈ మనస్సుతో ప్రభు దగ్గర ప్రార్థన చేసుకున్నా, ప్రభువా ఇక రేపటి నుండి శుక్రవారాలు ప్రారంభమవుతా ఉంది నా ఉపవాస ప్రార్థన, నన్ను బలపరచు, నన్ను దీవించు. గడిచిన 4 రోజులుగా ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఉపవాసం ఉంటా ఉన్నా. ఇక రేపటి నుండి సంపూర్ణ ఉపవాసాల్లోనికి వెళ్తా ఉన్నా. నా కోసం ప్రార్థన చేయండి. ఈ ప్రార్థనలకు మీరు వస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి పౌలు ఒక మాట అంటాడు, నాకు ఆహారం దొరికినప్పుడేమో ఉపవాసం ఉన్నా, తినాలని అనుకున్నప్పుడేమో తినడానికి లేక పస్తులున్నా. అదేగా చెప్పిన మాట. నాకు ఆహారం భుజించాలనుకున్నప్పుడేమో పెట్టడానికి ఎవరు లేరు, తినడానికి ఆహారం లేదు, పస్తులున్నా. తినడానికి పంచభక్ష పరమాన్నాలు నా ముందు నువ్వు పెట్టినప్పుడేమో ప్రజల కోసం నేను ఉపవాసాలున్నా. నా బ్రతుకు మూలముగానైనాను సరే, నా చావు మూలముగానైనాను సరే, అది నీకే మహిమ కలగాలి. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపరుద్దాం. ఈరోజు నా ప్రార్థనల జీవితంలోనికి మేము వెళ్తూ ఉన్నాం. ఈరోజు మీరు వచ్చారు తల్లి. నేనైతే బలంగా విశ్వాసంతో నమ్ముతూ ఉన్నా, సమస్తము సమకూర్చబడుచున్నవని ఎరుగుదుము. ఈరోజు ఈ అభిషేకము వలన నీ జీవితము ఆశీర్వదించబడే రోజుగా నేను నమ్ముతూ ఉన్నా. ఆమేన్. నీ కుటుంబంలో నీవు మేలులు పొందుకునే దానివిగా నీవు ఉండబోతున్నావని నేను నమ్ముతా ఉన్నా. ఆమేన్. ఈ రోజున నీ గర్భము తెరవబడి నీవు మరలా ఏడాది తిరిగి వచ్చేటప్పటికి ఇదే రోజుకి నీవు సంతానం కలిగి ప్రభు ఎదుట సాక్షిగా ఉంటావని నేను నమ్ముతూ ఉన్నా. ఆమేన్. నీ పరిస్థితులు, నీ స్థితిగతులు దేవుడు మార్చి నిన్ను సాక్షిగా నిలబెడతాడని నేను నమ్ముతూ ఉన్నా. ఆమేన్. నమ్మువానికి సమస్తము సాధ్యమైతే నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి దేవుని యొక్క మహిమ అనుగ్రహించబడుతుంది. ఆమేన్. ఈరోజు నేను నమ్మి చేస్తున్న ఈ పనిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఈ నమ్మకంగా చేయబడుతున్న ఈ పనిలో, ఈ ప్రార్థనలో నీవు ఉన్నావు, నేను దీవించబడతానని నువ్వు కూడా నమ్ము. నీవు నమ్మితే నీ జీవితంలో దేవుని మహిమను చూస్తావు. ఆమేన్. నీవు అవిశ్వాసివైనా విశ్వాసివైనా విశ్వాసముతో ఈ రోజున గనక నీవు బలపడి వెళ్ళగలిగితే ఎన్ని పరిస్థితులు, ఎన్ని సమస్యలు నిన్ను కృంగదీసినా
దేవుడు తన 7 అంతల ఆత్మచేత నింపి నిన్ను ప్రతి సమస్య నుండి, సుడిగుండాలలో నుండి దేవుడు చెయ్యి పట్టుకొని నిన్ను బయటికి క్షేమంగా తీసుకొస్తాడు. ఆమేన్. నమ్మగలవా? నా దేవుడు నా జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, నా బ్రతుకును బాగు చేస్తాడు, సాక్షి ఉంచుతాడని. ఈరోజు ఈ ప్రార్థనల్లో మిమ్మల్ని విశ్వాసంలో బలపరుచుతూ ఉన్నాం, మిమ్మల్ని బలపరిచి దేవుని ముందు నిలబెడతా ఉన్నాం. మీరు విశ్వాసముతో వస్తూ ఉన్నారు. మీ యొక్క విశ్వాసమును బట్టి దేవుడు మేలు చేయాలని మీ తలల మీద తైలమును ప్రోక్షిస్తూ ఉన్నాం. అభిషేకింపబడి మీరు సాక్షులుగా ఉంటారు. మీ ముందు అనేకులు వచ్చారు, దీవించబడి సాక్షులుగా ఉన్నారు. ఈరోజు నువ్వు కూడా నమ్మి ఈ అభిషేకాన్ని పొందుకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు. ఎందుకని? ఒకడు దేవునికి నమ్మకంగా ఉంటే నమ్మకమైన వానికి మేలులు మెండుగా కలుగుతాయి. చప్పలు కొట్టి ప్రభువుని కనపరుద్దాం. దేవుడు నమ్మదగిన వాడని నమ్మి తన సేవకు నన్ను పిలుచుకుంటే నా తల్లి, తండ్రి, తోబుట్టులను, కుటుంబాన్ని విడిచిపెట్టి ఒంటరిగా వచ్చే దేవుని పని కోసం ఈ రోజున దేవుడు నన్ను దీవించాడు. ఈ రోజున నా జీవితాన్ని కూడా నువ్వు ఆశీర్వదిస్తావని వచ్చాను. నీ సేవకుని చేతుల మీదుగా పడి, నా తల మీద పడి ఆ తైలము వలన నన్ను అభిషేకిస్తావు, నన్ను ఆశీర్వదిస్తావని నువ్వు నమ్మితే సేవకుని నమ్ముట దేవుని నమ్మినట్లే. దేవుని నమ్మిన వాడు సేవకుని కూడా నమ్మాలి. ఆమేన్. నీ మాట విన్నవాడు నా మాట విన్నట్లే. నిన్ను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్లే. నీకు ఆహారం పెట్టినవాడు నాకు ఆహారం పెట్టినట్లే. నీకు ఇచ్చినవాడు నాకు ఇచ్చినట్లే. చప్పలు కొట్టి ప్రభువుని కనపరుద్దాం. నువ్వొకటి నేనొకటి కాదు. నమ్మకమైనటువంటి రాయబారి, ఔషధము వంటివాడు. దేవునికి నరునికి మధ్య ఈ రాయభారమును మోసేది సేవకునిగా నేనే. ఈరోజు నా యొద్దకు వచ్చిన మీ అందరినీ దేవుడు నిశ్చయముగా దేవుడు కృపలో దీవించునుగాక. అభిషేకము వలన కలుగు ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇచ్చునుగాక. అంజూరపు ఫలము వలన నీకు ఆరోగ్యమును, సంతానము దేవుడు దయచేయునుగాక. నీ ఆశను దేవుడు తీర్చి ఈ ఆరాధనలో నిన్ను సాక్షిగా నిలుపుకొనుగాక. అట్టి కృప దేవుడు మీ అందరికీ శీఘ్రముగా అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడ, కృప కలిగిన దేవ, స్తోత్రములు. ఈ రోజున ఎందరైతే నీ బిడ్డలు నీ మాటలు విన్నారు, వారి మాటలను హృదయంలో పెట్టుకొని ఈ రోజున ప్రభు నమ్మకంతో వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోనమని, ముఖ్యంగా చెప్పబడిన నీ మాటలు నీ బిడ్డల హృదయాలలో స్థిరపరిచి ఉంచమని ప్రభు ప్రార్థిస్తున్నాను. మేలు పొందుకొని సాక్షులుగా ఉండు కృపణీయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. షాలోమ్. మీకు సమాధానం కలుగును గాక. కూర్చోండి అందరూ.